హాయ్ ఎవ్రీవన్, మై డియర్ అమృత అప్లైడ్ స్టూడెంట్స్. చాలామంది అడుగుతున్నారండి, అమృత రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, ఎలా చూసుకోవాలి మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో నేనైతే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సో ఆ వీడియోలో ఎలా అయితే చేస్తున్నామో అలాగే ప్రాసెస్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. అలాగే మీరు అప్లికేషన్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ త్రూనే మనం ప్రాసెస్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. సో అది కాకుండా మీకు వేరే మెయిల్ ఐడి ఇచ్చి ఉన్నట్లయితే కనుక సో ఆ మెయిల్ ఐడికి మీకు అప్లికేషన్ అనేది కొత్త ఫార్మేట్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ మెయిల్ ఐడితోనే మీరు లాగిన్ అవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వెబ్సైట్లోకి వెళ్దాం. వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి అమృత సిఎస్ఏపి పోర్టల్ అండి, అమృత లాగిన్ 2024 అండి, సిఎస్ఏపి పోర్టల్. సిఎస్ఏపి లాగిన్ అమృత విశ్వవిద్యాపీఠం అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు సైన్ ఇన్ అని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. నెక్స్ట్ నేము మెయిల్ ఐడి వస్తుంది. సో నేమ్ దగ్గర మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో సో ఆ మార్క్స్ మెమో స్టూడెంట్ నేమ్ అండి ఎంటర్ చేయండి. సారీ, 10th క్లాస్ మార్క్స్ మెమోలో నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత ఇలాగా మీకు ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇలాగ మెయిల్ వెరిఫై చేయండి. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో, సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ravela.rajendra1979@gmail.com అండి. ఆ మెయిల్ ఐడిలో పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకొని మనం అడుగుతుంది, న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. పాస్వర్డ్ సెట్ చేశారా? న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ సెట్ చేసుకోండి. క్యాపిటల్ ఏ స్మాల్ బి సి @1234. లైక్ ఎలా అంటే క్యాపిటల్ ఏ స్మాల్ బి సి @1234 అట్లా ఈజీగా పెట్టుకోండమ్మా. పెట్టుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. హలో, సో మళ్ళీ బ్యాక్ రండి అమ్మా. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. సో ఇందాక మీరు ఆల్రెడీ పాస్వర్డ్ అని అడిగినప్పుడు మీరు డైరెక్ట్ రిజిస్టర్ నవ్వు కొట్టాలి. సో అలాంటి ఏమి కొట్టకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్గా మెయిల్ ఐడి కింద పాస్వర్డ్, మనం మెయిల్లో ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో సో ఆ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అప్లికేషన్ ఇచ్చిన మెయిల్ ఐడితో చేసుకోవాలి, కానీ లాగిన్ చేసేయండి. సో డైరెక్ట్గా మీ వెబ్ పేజ్ అనేది సిఎస్ఏపి పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నట్టు ఫోటో సిగ్నేచర్స్ అప్లోడ్ చేసినట్టు లేనట్టు చూపిస్తుంది. సో ఆ ఫోటో సిగ్నేచరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ రిజల్ట్ అనేది కింద మీరు అప్లికేషన్స్లోకి వెళ్తే ఇప్పుడు ఓన్లీ ప్రొఫైలే చూపిస్తుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్స్ అని కూడా చూపిస్తుంది. అప్లికేషన్స్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సో మీ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? అదే ఇప్పుడు ఓపెన్ చేసుకొని థ్యాంక్ యూ అండి. ఓపెన్ చేసుకొని రావేల రాజేంద్ర సిఎస్ఏపి పోర్టల్ ఉంది కదా,